ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ హెచ్చరిక. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్‌పై ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో చెదురుమదురు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. 2 రోజుల పాటు ఈ వానలు కొనసాగుతాయని భావిస్తున్నారు. అలాగే పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కొన్ని సూచనలు కూడా చేశారు. ఏపీ వెదర్ అప్డేట్స్ మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో గాని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్‌పై ద్రోణి ప్రభావం ఉందని చెబుతుంది వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అలాగే ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్ర నుంచి ఛత్తీస్‌గఢ్, మరాఠ్వాడా మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంది. కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమెరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. ఈ ప్రభావంతో మరో 2 రోజులు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణం పాటు చెదురుముదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఇవాళ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మంగళవారం ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల్లో వర్షాలపై హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, పోలవరం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిగతా జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల వానలు పడతాయని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలు, పిడుగులు సమయంలో ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే చెట్ల కింద పోల్స్ దగ్గర ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో మెరుపులు, క్యాంటీన్లు, స్విమ్మింగ్ పూల్స్ వంటి నీటి వనరులకు, బహిరంగ ప్రదేశాలకు ఎంత దూరంగా ఉంటే అంత సురక్షితంగా ఉంటారని చెబుతున్నారు. చెట్ల కింద భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడకూడదని సూచిస్తున్నారు. తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, పరులు పొలాల సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్తున్నారు. వర్షం పడే సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళవద్దని సూచిస్తున్నారు.